అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు మార్కులు వేశారు. ఆయన ఇంటి వద్ద మున్సిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. ఈ విషయంపై స్థానిక వైసీపీ నేతలు కేతిరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని ఆరోపిస్తున్నారు. చూపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మార్కులు వేసిన అధికారులు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు ఈ తతంగమంతా చేస్తున్నారు? ఈ సమాచారం మొత్తం డీటెయిల్స్ గా అందించడానికి మనతో పాటు శేఖర్ ఉన్నారు. శేఖర్, పెద్దారెడ్డిపై మరి కక్ష సాధింపులకు ఎందుకు పాల్పడుతున్నారు అసలు? గుడ్ ఈవినింగ్ రీనా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం కొలతలు వేయడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటమి పాలైన తర్వాత దాదాపుగా ఏడాదిగా రానివ్వకపోవడం పట్ల ఇదంతా మొత్తం కక్ష సాధింపు చర్యలే అని చెప్పి వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నటువంటి తరుణంలో మరోమారు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం కొలతలు వేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తం మీద అయితే ఇవాళ కొలతల అనంతరం మున్సిపాలిటీ అధికారులు అయితే దాదాపుగా అంటే కొద్ది మేరకు ఆక్రమణలకు డీవియేషన్ గురైనట్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ మొత్తం కూడా అదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్దారెడ్డికి వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని పెద్దారెడ్డికి ఆక్రమణలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ తక్షణమే తొలగించాలని కూడా నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్వి రోహిత్ చౌదరి అలాగే సిఐ సాయి ప్రసాద్ వారందరినీ చెదరగొట్టడంతో పరిస్థితి అయితే కొంచెం అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు అంటే మొత్తానికి పోలీసులు ఇప్పుడు అంటే ఇవాళ శనివారము మరి రేపు ఆదివారం కావడంతో అంటే పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించకుండా ముందస్తు వ్యూహంలో భాగంగానే ఈ విధంగా దిగినట్లు కూడా ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం మున్సిపాలిటీ అధికారులు బయటికైతే స్పష్టంగా చెప్పనప్పటికీ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ఆరోపిస్తున్నది ఏంటంటే టౌన్ ప్లానింగ్ అధికారులు పలుమార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు అందించినా వాటిని తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే మున్సిపల్ ప్లానింగ్ అధికారులు ఇచ్చినటువంటి కొలతలను కూడా డీవియేషన్ చేసినట్లు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రేపు ఉదయాన్నే కానీ లేకపోతే అంటే మన్నాడు సోమవారంలో కోర్టును ఆశ్రయించక మునిపి కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాన్ని అయితే నివాసంలో ఉన్నటువంటి ఆక్రమణలను కూల్చివేస్తారన్న చర్చ కూడా తాడిపత్రిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇవాళ కొలతలు వేసిన సందర్భంలో కూడా మాజీ ఎమ్మెల్యే ఇంటి లోపలికి కూడా వెళ్లి మున్సిపల్ అధికారులు కొలతలు వేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. రీనా. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. చూపు